హాయ్! క్యాబేజీ బంగాళదుంప 65 ఎలా చేసుకోవాలో నేర్చేసుకుందాం రండి. ముందుగా 2 ఉల్లగడ్డల్ని తీసుకొని వాటర్‌లో బాగా బాయిల్ చేయాలి. తర్వాత క్యాబేజీని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఫోటోలో చూపించిన విధంగా. తర్వాత ఉడికిచ్చిన ఉల్లగడ్డల్ని ప్లేట్‌లోకి తీసుకొని పైన పొక్కు తీసేసి క్యాబేజీలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకొని 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 2 స్పూన్ల శనగపిండి, కారం, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. క్యాబేజీలోనే వాటర్ ఉండడం వల్ల మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్నే బాగా కలుపుతూ ఉండాలి. ఇలా రౌండ్‌గా ముద్దలాగా రావాలి. దాన్నే చిన్న చిన్న బాల్స్‌గా చేసుకొని పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ చిన్న చిన్న బాల్స్‌ని దాంట్లో ఒక్కసారిగా వేసేయాలి. వేసేసిన తర్వాత అవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చాక పక్కన ప్లేట్‌లోకి తీసుకోవాలి. లోపల పిండి పిండిగా లేకుండా ఇలా ఉడికిపోయి నెక్స్ట్ వేరే బాండీ పెట్టి దానిలో ఈ గోబీని వేసుకొని చిల్లీ సాసు, టొమాటో సాసు, సోయా సాసు ఈ మూడింటిని వేసుకొని బాగా మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేసుకున్న గోబీని వేరే ప్లేట్లోకి తీసుకొని ఆనియన్తో గార్నిష్ చేసుకుంటే ఇంతే సింపుల్.